ఎవరి కోసం? నీకోసం. మేనక, మేనక, నా మేనక, మేనక. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఎలా ఉంది లక్ష్మి? పర్లేదు, కాస్త నీరసంగా ఉంది. విశ్రాంతిగా పడుకో, రేపటికదే తగ్గిపోతుంది. రాజా, నీ ఆశని ఆవేశాన్ని హఠాత్తుగా నిరాశపరిచాను. సారీ. వాట్స్ దేర్? ఇవాళతో మన బంధం ముగిసిపోదుగా. ఎన్నో తీయటి రాత్రుల్లో వెన్నెల క్షణాలు ముందు ముందు ఉన్నాయిగా. స్వీటీ, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఇంట్లో? నీరసం తగ్గిందా? పర్వాలేదు. రాత్రి నేను చాలా వరీ చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఎవరిది ఫోటో? వాళ్ళిద్దరూ నా పాలిటి దేవతలు. చిన్నప్పుడే కన్న వాళ్ళు పోగొట్టుకున్న నాకు ప్రేమానురాగాలు పంచి ఇచ్చిన వాళ్ళు. అంటే? అతను మా అన్నయ్య రావు, మా వదిన పార్వతి. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? లోకానికి తెలియని ఏ చీకట్లోనూ కలిసిపోయారు. ఎవరికి అర్థం కాని ఏ శూన్యంలోనూ కరిగిపోయారు. ఏమిటి లక్ష్మి నువ్వు అనేది? అవును రాజా, అదొక అర్థం కాని సమస్య, జవాబు లేని ప్రశ్న. చాలా కాలం క్రితం మా అన్నయ్య పార్వతి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆదర్శ దంపతులుగా ఉండేవారు. మా వదిన నేను కూడా ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఒకసారి పట్నం నుంచి కొంతకాలం ఆనందంగా గడుపుతామని మా ఎస్టేట్ బంగ్లాకు వచ్చాం. లక్ష్మి, ఊపు లక్ష్మి. లక్ష్మి, ఊపు. ఇంకా అవును కదా, నీకు ఉయ్యాలంటే ఎందుకు సరదా? గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది కనుక సరదా. ఒక జీవిత సత్యం చెబుతుంది కనుక ఇష్టం. ఏదో సత్యం? ఉయ్యాలాగే జీవితం కూడా ఒక్కొక్కసారి ఉన్నత స్థాయికి వెళుతుంది, మళ్ళీ కిందకి జారిపోతుంది. శాశ్వతంగా ఏ ఒక్క స్థానంలోనూ ఉండదు. అబ్బో, ఊగే ఉయ్యాల నుంచి గొప్ప వేదాంతులాగేవే. లక్ష్మి, ఇప్పుడు నీ వంతు. అరే, తాళాల గుర్తు ఎంత బాగుందో. ఇంత మంచి తాళాల గుర్తుతో ఎంత సొమ్ము దాచిపెట్టావు జమీందారునా? ఎంత సొమ్ము దాచిపెట్టినా దీంతో సహా మా చిట్టి మరదల పెళ్లికి ప్రెజెంట్. థ్యాంక్ యూ. లక్ష్మి, నాకు తెలియదులే.
నేను అడగను. ప్లీజ్ లక్ష్మి, పిలవమంటుంటే నాకెందుకు మీద మధ్య నువ్వు అడుగు, నేను పోతున్నా. నువ్వేం చేయొద్దు, నా వెంట్రా. ఏమిటి వదిన మరదలు ఇద్దరు నా మీదకి దండెత్తొచ్చారు? మన్నిస్తే కోరడానికి, కాదంటే ఆజ్ఞాపించడానికి వచ్చాం. ఏ విషయంలోనండి దేవి గారు? మీరు కూడా మాతో పాటు ఆడాలి. మీతో పాటు ఆడాలా? ఓ పని చేయండి, ఏమిటి? మీ ఇద్దరు కూడా చెరో పుస్తకం ముచ్చుకొని నా పక్కనే కూర్చోండి. రా అన్నయ్య, సరదా ఉయ్యాలుగా. ఉయ్యాలా? అమ్మో, నా వల్ల కాదు. మీ వదిన చిన్న పాపాయి కనుక తీసుకెళ్ళి ఉయ్యాలి. నమ్మంటుంటే నాకు ఉయ్యాలంటే చచ్చే భయం. నా కళ్ళు తిరిగితే నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. మర్యాదగా చెప్తే రాదన్నమాట. లక్ష్మి, ఆ చేను పట్టుకో. భయం చిన్న ఉపయోగపడమ్మాయి. తప్పదా? తప్పదు. ఎక్కాల్సిందేనా? సరే అయితే. చిన్న చిన్న లోపలే జాగ్రత్త నెమ్మదిగా. అమ్మో లక్ష్మి, పడతే లక్ష్మి, నాకు కలిసి అమ్మో వద్దు వద్దు. సరే చిన్న చిన్న లక్ష్మి పడతే ఆపేటే కలిసి ఏమిటి పిచ్చాను? నీకేమైనా మర్చిపోయిందా? ప్రతి కాదు, నా ప్రాణం పోయినా బాగుండేది. నా చేతులన్నా దైవం లాంటి వారికి దారుణంగా అన్యాయం చేశాను. నా పాపానికి నిష్కృతి లేదు. ఊరుకోవద్దునా? ఊరుకోవద్దు. అన్నయ్య పరిస్థితి ఇంకా పరీక్షిస్తున్నారమ్మా. ఆయన ప్రాణానికి ప్రమాదం లేదు. కాకపోతే దురదృష్టవశాత్తు వెన్నెముక బలంగా దెబ్బతింది కనుక అతనికి ముందు సంసార జీవితానికి పనికిరాడు. ఎస్ డాక్టర్, యువర్ డయాగ్నోసిస్ ఇస్ కరెక్ట్. ఈజ్ అన్ఫిట్ ఫర్ ఫ్యామిలీ లైఫ్ ఫర్ ఎవర్.